తల్లికి వందనాలు, సారాలమ్మకు మొక్కులు. ఆ తల్లి వేలాది జనం నుండి పుట్టుకొచ్చిన, భక్తజన సముద్రం నుండి పుట్టుకొచ్చిన ఆ మహాతల్లి. ఆ మహాతల్లి జాతర మేడారంలోనే కాదు, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో గుండాల మండలంలోని
ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు మేడారం పోయేది. అయితే ఈ మేడారం పోయి అమ్మవారిను లంక ఆ జంపన్న వాగుల ఇంత వాగుల మట్టి తెచ్చుకొని ఇక్కడ గద్దేసుకొని నేను అమ్మవారిని నిలుపుకొని పండుగ ఘనంగా చేసుకుంటున్నా. జాతరకు చేసుకుంటుంటే ఇట్లా కొన్ని రోజులు చేయంగా అమ్మవారు బరినే నాకు ఇక్కడ ఈ చెట్ల దొరికితే ఆ రోజు మేడారం కొయ్యోళ్ళనే తీసుకొచ్చి చూపిస్తే ఈ అమ్మవారే వచ్చిందని ఇక్కడ గద్దెలు స్థాపించి పోయిండ్రు. అప్పటి నుంచి ఇప్పుడు 4-5వ జాతర జరుగుతుంది. ఇక జనాలు మాత్రము ఫుల్ జనాలు వస్తుండ్రు. ఇప్పటికీ రేపు బేస్తవారం, రేపు బలు ఉంటారు. ఇంకా ఇవాళ పొద్దున పాన్పేసుకొని అమ్మవారికి పంచముగ్గులు వేసుకున్నాం గద్దెల మీద. ఇప్పుడు మందగంపలు పసుపు కుంకుమలు వచ్చినాయి. ఇప్పుడు పోయి మాసాన్పల్లి గ్రామం నుండి సారలమ్మని తోలుకొని వస్తాం. రేపు పొద్దున అనుమొస్తుంది అమ్మవారికి, ఆడికెళ్ళి అడియారం వస్తుంది. ఆ తర్వాత లంక బోనాలు వస్తాయి. రాత్రి 10 గంటలకు అట్లా సమ్మక్క తల్లి ఎర్రబొల్ల గట్ల నుండి గద్దెకు వస్తుంది. ఊరు నుంచి చుట్టుపట్టు ఊర్ల పండి బోనాలు వస్తాయి అమ్మవారికి. ఆ తర్వాత ఎల్లుండి మొక్కులు, కోళ్ళు, యాటలు, వడి బియ్యాలు, పసుపు కుంకుమ, పుట్టు ఎంటుకలు అన్నీగా ఎల్లుండి తీస్తారు. తల్లి మాత్రం వచ్చిన వాళ్ళని చల్లగా చూసుకుంటుంది. ఇప్పటికీ ఘనంగా జరిపించుకుంటుంది. ఇప్పటికీ ఒక 10-15 వేల మంది వస్తుండ్రు. లాస్ట్ అయితే శనివారం మళ్ళీ వనప్రవేశం ఉంది. ఎక్కడికి వెళ్ళి సారలమ్మ మాసాన్పల్లికి పోతుంది, సమ్మక్క మళ్ళీ ఎర్రబొల్ల గట్లకి వెళ్ళిపోతుంది వనప్రవేశం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామం మాది. మా చుట్టుపక్క ఊర్లు కానీ మా ఊర్లే కానీ పెద్దలు చిన్నలు అందరూ సహకరిస్తారు. అంతా ఒగైరయ్యి ఈ పండుగ చేస్తున్నాం. ఇబ్బందులు లేవు. అందరూ మంచిగానే వస్తారు, అందరూ మంచిగానే ఉంటారు. మాతోటి అందరం కలిసి అమ్మవారిని తోలుకొస్తాం. మాది మందోనిగూడెం నుండి ఇప్పుడు ఇక్కడ అమ్మవారు వెలిచినప్పుడు మాకు అక్కడ కళలు కనబడి పలానా చిత్రాంపురం ఊరి కాడ నేను వెలిసాను, మా రాబిడ్డ అని నాకు చెప్తేను ఎప్పటికీ ప్రతిసారి ఇక్కడికి అమ్మవారి కళలు కనబడి చెప్పగానే ఈ స్వామివారు జనగంలో నాకు కలిసి మా జాతర అవుతుంది స్వామి అంటే అట్లాగే నాకు అక్కడ అమ్మగారు కనబడ్డది, ఇక్కడ స్వామివారు చెప్పారు. ఎప్పటికీ ప్రతి జాతరకి నాకు పెళ్లి కాకముందు నుంచి ఇక్కడికే వచ్చా. పెళ్లి కాకముందు నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టాడు, ఒక పాప అయింది. ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఈ అమ్మవారికి ఎప్పటికీ సేవ చేస్తాను. కానీ మేడారం జాతరకు అక్కడికి పోయినప్పుడు అట్లనే సేవ చేస్తాను. ఇక్కడికి కూడా వచ్చినప్పుడు కూడా ఈ అమ్మవారికి నాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి, కోరుకున్నవి కూడా నెరవేరుతున్నాయి. నాతోటి ఈ అమ్మవారికి అడిగి తోలుకొచ్చిన వాళ్ళవి కూడా చాలా కోరికలు నెరవేర్చున్నాను. ఆడుదాం దప్పుల్లా దరువైరా, సమ్మక్క సారక్క పాట వాడరా. ఆడుదాం దప్పుల్లా దరువేయిరా, సమ్మక్క సారక్క పాట వాడరా. చిలకలాది గట్టున వెలసిన తల్లి, చిన్ని మేడారంలో నిలిచిన తల్లి. చిలకలాది గట్టున వెలసిన తల్లి, చిన్ని మేడారంలో నిలిచిన తల్లి. ఆడుదాం దప్పుల్లా దరువైరా, సమ్మక్క సారక్క పాట పాడరా. ఆడుదాం దప్పుల్లా దరువేయిరా, సమ్మక్క సారక్క పాట పాడరా. బంగారు గద్దెలను చూసే వద్దాం, బౌదండి తల్లులను కొలిచే వద్దాం. పోతరాజు పొలికే కాసిగముదూలే భక్తులంట మా తల్లి సమ్మక్క
ఆడుదాం 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 దప్పుల్ల దరువైరా సమ్మక్క సారక్క పాట పాడరా ఆడుదాం దప్పుల్ల దరువేయిరా సమ్మక్క సారక్క పాట పాడరా కోడి పుంజులను మేము కోసేమమ్మా బొట్ల బొట్ల బోనాలు తీసేమమ్మా బొట్ల బొట్ల బోనాలు తీసేమమ్మా పసుపు కుంకుమతోని పూజలు తల్లి బెల్లము బంగారము మొక్కులు తల్లి బెల్లము బంగారము మొక్కులు తల్లి గజ్జల లాగులతోని ఇరగోల చేతవట్టి తప్పుల సప్పులతోని సిగాలే ఊగుతాము ఆడుదాం 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 దప్పుల్ల దరువైరా సమ్మక్క సారక్క పాట పాడరా ఆడుదాం దప్పుల్ల దరువేయిరా సమ్మక్క సారక్క పాట పాడరా మా పాడి పంటలను సల్లగా చూడు మా పిల్ల పాపలను నువ్వుగా పాడు మా పిల్ల పాపలను నువ్వుగా పాడు మా ముడుపు మొక్కులను ముట్ట చెప్పినం మా పిల్లల పుట్టెంటికలప్ప చెప్పినం మా పిల్లల పుట్టెంటుకలప్ప చెప్పినం రెండేళ్లకోసారి మేడారం జాతరలో ఘనమైన పూజలతో మిమ్ముల గొలిసేమమ్మ ఆడుదాం 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 దప్పుల్ల దరువైరా సమ్మక్క సారక్క పాట పాడరా ఆడుదాం దప్పుల్ల దరువేయిరా సమ్మక్క సారక్క పాట పాడరా చిలకనాది గట్టున వెలసిన తల్లి చిన్ని మేడారంలో నిలిచిన తల్లి చిలుకనాది గట్టున వెలసిన తల్లి సిన్ని మేడారంలో నిలిచిన తల్లి ఆడుదాం 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 దప్పుల్ల దరువైరా సమ్మక్క సారక్క పాట పాడరా ఆడుదాం దప్పుల్ల దరువేయిరా సమ్మక్క సారక్క పాట పాడరా ఆడుదాం దప్పుల్ల దరువైరా సమ్మక్క సారక్క పాట పాడరా ఆడుదాం దప్పుల్ల దరువేయిరా సమ్మక్క సారక్క పాట పాడరా
వచ్చిరి లడాయిలో వాళ్ళు దుమ్ములేపిరి లడాయిలో వాళ్ళు దుమ్ములేపిరి లడాయిలో వాళ్ళు దుమ్ములేపిరి పాపకారి ఆ ప్రతాపరుద్రుడు సాటు మాటున పల్లెం పొడిసెను సారవ్వ తల్లి నేల కొరిగినది సమ్మవ్వ తల్లి శోకం పెట్టెను సమ్మవ్వ తల్లి శోకం పెట్టెను సమ్మవ్వ తల్లి శోకం పెట్టెను ఆదిశక్తి ఆ అమ్మవారు చూడు ఆ సమ్మక్క తల్లి కుంకుమ పరిణై నిలిచినాది చూడు ఆ సమ్మక్క తల్లి బంగారు తల్లివి నీవమ్మా మా సమ్మక్క తల్లి భయభ్రాంతులు తొలగిపోయేను మేము చూడగ తల్లి
రారండి పోదాము మేడారముకు సమక్క సారక్క జాతర సమ్మక్క మనకెంతో అండగా ఉండు ఆదిశక్తివి నీవమ్మ ఆ పుణ్యక్షేత్రాన్ని చూసిన పుణ్యమే అమ్మలగన్న మాయమ్మ శీలకాల గట్టంట చిన్ని మేడారం ఆదిశక్తివి నీవమ్మ దేవాధి దేవతల వరమందు పుట్టిన మేడారం సమ్మక్క సక్కాని తల్లిని చూసి వద్దాము ఆదిశక్తివి సమ్మక్క పాపులను కనికరించే సమ్మక్క తల్లి అమ్మలగన్న మాయమ్మ అడవిలోన పుట్టిన ఆదిశక్తి వంట మేడారం సమ్మక్క ఆ తల్లి గద్దెను చూసిన పుణ్యమే ఆదిశక్తివి సమ్మక్క రారండి పోదాము మేడారముకు సమక్క సారక్క జాతర సమ్మక్క మనకెంతో అండగా ఉండు ఆదిశక్తివి నీవమ్మ ఘనమైన అడవిలోన దండైన తల్లెంట మేడారం సమ్మక్క మహిమగల్ల తల్లిది మనసెంతో గొప్పే ఆదిశక్తివి సమ్మక్క కోరుకున్న వారికి కొడుకులనిచ్చు అమ్మలగన్న మాయమ్మ కొలిచేడి వారికి కొంగు బంగారమే ఆదిశక్తివి నీవమ్మ సమ్మక్క సారక్క సకాని తల్లులే అమ్మలగన్న మాయమ్మ రారండి పోదాము మేడారముకు సమక్క సారక్క జాతర ఆ సమ్మక్క మనకెంతో అండగా ఉండు ఆదిశక్తివి నీవమ్మ జంపన్న వాగులో తానా మాడితే ఆదిశక్తి సమ్మక్క పాపాలు పోవును పుణ్యం కలుగును అమ్మలగన్న మాయమ్మ కోట్లాది భక్తులకు అండగా నిలుచు ఆదిశక్తి సమ్మక్క పులి మీద తిరిగేను నిండు ముత్తైదువే మేడారం సమ్మక్క భక్తులను కాచేటి బంగారు తల్లి మేడారం సమ్మక్క రారండి పోదాము మేడారముకు సమక్క సారక్క జాతర సమ్మక్క మనకెంతో అండగా ఉండు ఆదిశక్తివి నీవమ్మ ఆ పుణ్యక్షేత్రాన్ని చూసిన పుణ్యమే అమ్మలగన్న మాయమ్మ శీలకాల గట్టంట చిన్ని మేడారం ఆదిశక్తివి నీవమ్మ రారండి పోదాము మేడారముకు సమక్క సారక్క జాతర సమ్మక్క మనకెంతో అండగా ఉండు ఆదిశక్తివి నీవమ్మ నేను పాడిన పాట నా తల్లి సరళి నా తల్లి సమ్మవ్వ నాది సిరికలాది గట్ట నా సిండి మేడరమే నది అంతలాది గట్ట అది మేడరమే నాదుంటే చూడ నది పడి పెళ్లి గట్ట అది వరంగల్ జిల్లా నా ఒడ్డ వీడారే నా ములుగు తాలూకా నది ముత్యాల రోడే యముద్రాది ఇంటే నేను వాడి విల్లను రాయ్ కోయారి ఇంటే పూజలు నాయే
నా చిన్నకాయవాడా నా పెదకాయవాడా నీ పాదాల శరణం 10,000 మీకు నాది తల్లేడు గద్దే నాది పిల్లేడు గద్దే నాది కోయోడు చేసిండే నాది 1,000 గద్దే ఏడు తప్పి ఏడు నాది ఘనమైన జాతర చూడే నల్లదలికాయ రాండ్వ నాదే నల్ల దుబ్బలు రాయి ఎర్ర దుబ్బలు నాదే నేను తాసుమాముల బట్టి నేను తలగిరిటం పెట్టి నేను చెరిపోతున్న బట్టి జడలు ఇరబోసి నాకు మాముల బట్టి నడి కట్టు చేసి నేను తిట్టి పురుగుల బట్టి నేను కాలు మట్ట పెట్టే నా చిన్న చిన్న పాములు రా నా చిటికనేలు మట్టెలు రా నా పెద్ద పెద్ద మట్టెలు రా నా పెదనేలు మట్టెలు రా నా కూకెడి పాములు నా కుర్చీ పీటలు రా ఉరికే పాముల బట్టి నేను ఉంగరాలు పెట్టిన దాన్నే నేను సెట్టిరిగా పాముల బట్టి సెత్తి కంకణాలు కట్టిన దాన్నే నై సిరిసేరు మట్టెలు రా నై చంద్రపూల గాజులు రా నాది కారండ లంక నై సల్వట్ రాజ్యం రా నా ఎత్తెత్తు గడ్డ నా ఎర్రమంటి దుమ్ములో వదిలిపెట్టి నేను నా బిడ్డ సారా దండాలమ్మో తారక తల్లి దండాలమ్మో తమ్మక తల్లి దండాలమ్మో తారక తల్లి దండాలమ్మో తమ్మక తల్లి దండాలమ్మో తారక తల్లి దండాలమ్మో తమ్మక తల్లి దండాలమ్మో తారక తల్లి వరంగల్లు జిల్లాలోన తల్లి బిడ్డలే ఆడువాయి మండలే ఆడువాయి మండలంలో మేడారంలే తమక తారక జాతరే సిరులిచ్చే తల్లులంట ఆదిశక్తులే మా అమ్మవారులే ధనధాన్యాలిచ్చేటి దండి తల్లులే బహుదండి తల్లులే వందలాది ఏండ్ల నాటి తల్లులిద్దరే మా తల్లులిద్దరే చిలకలాది గట్టు మీద చిన్ని మేడారమంట సిరులిచ్చే తల్లులంట సమ్మక్క సారలమ్మ సత్యంగల్ల తల్లులంట వరంగల్లు జిల్లాలోన తల్లి బిడ్డలే ఆడువాయి మండలే తాడువాయి మండలంలో మేడారంలే తమక తారక జాతరే ఉయ్యాలమ్మ ఉయ్యాలమ్మ ఉయ్యాలో మేడారం సమ్మక్క తల్లికి ఉయ్యాలో మహిమగల సమ్మక్క తల్లికి ఉయ్యాలో దయగల తల్లులిద్దరికి ఉయ్యాలో జారు జారు బండలహో జంపన్న వాగులహో చిలకలాది గట్టుహో చిన్ని మేడారం ఓహో అడవి తల్లి బిడ్డలంట ఆదిశక్తులే మా అమ్మవారులే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటలే తమక తారక తల్లులే పసుపు కుంకుమిస్తేనట పంటలిత్తురే
మనకు పంటలిత్తురే భయభ్రాంతులు తొలగించే గొప్ప తల్లులే బహు గొప్ప తల్లులే కొలిచేటి భక్తులకు అండగుందురే మనకు వండగుందురే రెండేళ్లకు ఒక్కసారి భలే గొప్ప జాతరంట లక్షలాది భక్తులంట జాతరకు వత్తురంట మొక్కులప్ప చెప్తురంట వరంగల్లు జిల్లాలోన తల్లి బిడ్డలే తాడువాయి మండలే తాడువాయి మండలంలో మేడారంలే ఒక సరక జాతరే ఉయ్యాలమ్మ ఉయ్యాలమ్మ ఉయ్యాలో మేడారం సమ్మక్క తల్లికి ఉయ్యాలో మహిమగల సారలమ్మకు ఉయ్యాలో దయగల తల్లులిద్దరికి ఉయ్యాలో బెల్లం బంగారమమ్మ మీకప్ప చెప్పేమమ్మ చీరలు గాజులు తల్లి నీ చెంతకు తెచ్చేమమ్మ హంసలాది గట్టంట ఆది మేడారం అమ్మలున్న మేడారం ఎలుక చెట్టు కింద వెలసే తల్లిని చూడు సమ్మక్క తల్లిని చూడు సత్యంగల్ల తల్లులమ్మ సమ్మక్క సారకలు మేడారం సమ్మక్క సారకలు పచ్చ పచ్చని చెట్ల నడుమ వెలసెనోయమ్మ తల్లి వెలుసెనోయమ్మ కొలిచేటి వారి కంట అండగుందురు తల్లులు వండగుందురు తెలంగాణ ప్రాంతమందు వరంగల్లు జిల్లాలోన మేడారం ఊరిలోన కోటొక్క భక్తులను కాపాడే తల్లులంట వరంగల్లు జిల్లాలోన తల్లి బిడ్డలే తాడువాయి మండలే తాడువాయి మండలంలో మేడారంలే సమ్మక్క సారక జాతరే ఆహా సిరులిచ్చే తల్లులంట ఆదిశక్తులే మా అమ్మవారులే ధనధాన్యాలిచ్చేటి దండి తల్లులే బహుదండి తల్లులే
నిన్న 5 తారీఖు బుధవారం సారలమ్మ గద్దెకు వచ్చింది. 10 గంటల 30 నిమిషాల గద్దెకు వచ్చింది. అయినా జనము అధిక సంఖ్యలో పాల్గొని సంతోషంగా తల్లి మాత్రం సంబూరంగా గద్దెక్కింది. ఈరోజు అన్ని కార్యక్రమాలు సంతోషంగా జరిగినాయి. అమ్మవారు సమ్మక్క ఎర్రబొల్ల గట్ల నుండి చెలపేయ ఆటను కొట్టుకొని చెలపేయ రక్తం దాగి బొడ్రాయి నుంచి గ్రామమంతా కళ్ళ చూసుకొని చుట్టుపట్టు గ్రామాలన్నీ చూసుకొని తల్లి గద్దెక్కింది. 10 గంటల 30 నిమిషాలకు ఈరోజు సమ్మక్క తల్లి గద్దెక్కింది. కావున ఈ భక్తులు వచ్చిన భక్తులను చుట్టుపట్టు ఊర్ల భక్తులను తల్లి చల్లగా చూసుకుంటుందని మేము కోరుకుంటున్నాము. తల్లి మాత్రము పంటలు పైర్లు గొడ్డు గొర్రెలు ప్రతి ఒక్క జీవరాశులు కానీ అన్ని తల్లి చల్లగా చూసుకుంటుంది. ఎలాంటి నొప్పులు రోగాలు వచ్చినా కానీ అమ్మ సమ్మక్క తల్లి మమ్మలను కాపాడు తల్లి అని ఈ జనాలు అంటుండగా ఆ నొప్పులు రోగాలు కూడా తగ్గిపోతున్నాయి. వారం కానీ పున్నానికి కానీ భక్తులు వస్తుండ్రు. ఈ అమ్మవారిని వేడుకుంటుండ్రు. ఈ అమ్మవారి పాదాలు పట్టుకుంటుర్రు. ఈ అమ్మవారుకు దర్శించుకుంటుండ్రు. కావున అందరూ సుఖ సంతోషాలతో చూసుకుంటుంది తల్లి సమ్మక్క తల్లి. ఇప్పటికి మాత్రం ఈ గ్రామ ప్రజలు మాసాన్పల్లి గ్రామ ప్రజలు మాకు చాలా వరకు సహకరిస్తున్నారు. చుట్టూ గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఈ అమ్మవారిని గద్దెకు తోలుకురావడం జరిగింది. ఇప్పటి మా అందరికీ ఈ ప్రజలందరికీ సంతోషమైంది. శ్రీ శ్రీ సమ్మక్కకి జై, శ్రీ సారలమ్మకి జై. మేము ఈ వద్దనకి చిత్రాంపురములకు జాతర చేయనికి మాకు అమ్మవారు గనవాడి చెప్పింది. ఇప్పటి వరకు మాకు ఆనందంగా అనిపించింది. తల్లిని పట్టుకొని వచ్చినాము, తల్లిని తీసుకొని వచ్చినాము, బిడ్డను తీసుకొని వచ్చినాము, సారలమ్మను తీసుకొచ్చినాము, సమ్మక్కను తీసుకొచ్చినాము. మాకు వస్తుంటే పోతుంటే మాకు భక్తులు ఆనందంగా వాళ్ళు సాకరతోటి నీళ్ళ సాకలతోటి పూలతోటి వాళ్ళు ఆనందంగా మమ్మల్ని సహకరించారు. వాళ్ళు కూడా మమ్మల్ని అన్ని విధాలు ఆదుకున్నారు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ కూర్చున్న తల్లి అయితే ఇప్పటి వరకు అందరి చల్లని తల్లి మేడారంలో ఎట్లా కూర్చున్నదో ఇగో ఇక్కడ అదే కూర్చున్నది. మిగతాది మాత్రం తల్లి అప్పుడే చెప్పింది, మేడారంలో నేను ఎట్లా కూర్చున్నానో మేడారంలో నేను ఎట్లా గద్దెకు వస్తానో అక్కడ ఒక గడియ ముందు నేను అక్కడ గద్దెకి ఎక్కుతాను, ఇక్కడ ఒక గడియ వెనుకకు వస్తాను అని మాకు స్వప్నంలో చెప్పింది. అదేవిధంగా మేము చేస్తున్నాము. మాకైతే తల్లి వల్ల అలుకు ములుకు లేకుండా అరికాల ముళ్ళు నాటకుండా మా తానికి వచ్చిన భక్తులకు కూడా వాళ్ళకు కూడా అనుకున్నట్టు అవుతున్నాయి, కోరుకున్నట్టు అవుతున్నాయి. అందరికీ
మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తున్నాయి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు వస్తున్నాయి, పిల్లలు అవుతున్నారు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి. తల్లికి ఏలాంటి లేకుండా ఆ అమ్మవారు ఎవరికి కానీ మొక్కుకున్న మొక్కులు అన్నీ కోరిన కోరికలు వాళ్ళైతే ఎట్లా కోరుకుంటున్నారో అట్లా అమ్మవారు తీరుస్తున్నది. ఇక్కడ ఈ చిత్రాంపురం గ్రామం మా దండి తల్లి. జాతరకు వెళ్ళేటోళ్ళము అంత దూరం, కానీ ఈసారి మాకు అమ్మవారు మాకు దర్శనం బాగా మంచిగా ఉంటుందని చెప్పేసి అందరూ చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు. వల్ల మేము కూడా ఇక్కడికే రావాలని ఈ సంవత్సరం ఇక్కడికే వచ్చాం. మేడారం పోవాలంటే సామాన్యం చాలా దూరం ప్రయాణం కాబట్టి పోలేకపోతున్నాం. కాబట్టి ఇది దగ్గర మాకు అందుబాటులో ఉంది. మాకు వెలువజాల గ్రామం కాబట్టి శివారు చాలామంది మొక్కులు అందరి అమ్మవారు అందరికీ సమీక్షంగా బాగా తీర్చున్నది. కాబట్టి మాకు కూడా మా కృప వల్ల మేము అనుకోకుండా ఇక్కడికే వచ్చాం. కాబట్టి అందరి దయ ప్రజలకు అందరికీ సేవా సహస్రాలు అమ్మవారు ఉండాలని మా కృతజ్ఞత. ఉందండి మేడారం పోవాలంటే చాలా ప్రయాణం, తర్వాత ఇంకోటి మనం గంటల ప్రయాణం జరుగుతుంది. తర్వాత అమ్మవారి దర్శనం అనేది చాలా గంటల ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఫ్రీ దర్శనం ఉన్నది, మంచిగా ఉన్నది, సౌకర్యాలు కూడా చాలా బాగున్నది. ఇంత దగ్గరలో మనం అమ్మవారిని మనం కొలుచుకోవడం అనేది మన అదృష్టం అనుకోవాలి. దీన్ని భావించవలసింది మా కృతజ్ఞత అందరూ కూడా. మా ఊరు పక్కనే కావాలి, చాలా ఇష్టం. ఎప్పుడైనా కానీ మేడారం వెళ్తాం. ఈసారి ఇక్కడనే రావాలని తలుచుకున్నాం. ఇది వచ్చినందుకు అమ్మవారి దర్శనం ఇక్కడ బాగుంటుందని అందరూ నేనే చేసుకున్నాం ఈసారి దర్శనం అని ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తే కూడా మనకి అక్కడ కంటే బాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ తొక్కిసలాటలు గందరగోళాలు అవన్నీ ఉంటాయి. అడిగి ఫ్రీగా మంచిగా దర్శనం అవుతుంది. అది చాలా సంతోషం. ఇక్కడ అమ్మవారు నిలిచిన కాంచి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఎర్రగోల నుంచి సమ్మక్క వస్తుంది, మాసాన్పల్లి నుంచి తల్లి వస్తుంది. ఇక్కడ మంచిగా అనిపించి ఇక్కడ వస్తున్నాం. అక్కడికి పోదామంటే ఇక చాలా లాంగ్ ఉంది, మాకు కష్టం అవుతుందని ఈ తల్లి దగ్గరికి వస్తుంది. అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు మాకు మంచిగా ఉన్నాయి. అమ్మవారు కూడా మంచిగా దర్శనం అవుతుంది. ఈ మారుమూల చిత్రాపురం గ్రామంలో ఈ సమ్మక్క సారలమ్మ అనే జాతర మన మేడారం సమ్మక్క సారక్క జాతరను తలపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న గ్రామవాసులందరూ సంతోషంగా అక్కడికి పోలేని వాళ్ళు కానీ దేవుని మీద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాతరకు వచ్చి వాళ్ళ మొక్కులను చెల్లించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాతరకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలను మెరుగుపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా రేపు కొంచెం డెవలప్ చేస్తే దీన్ని బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ మేము కానీ విధానం మంచిగా అనిపిస్తుంది. మేడారం లేదు కదా, సంవత్సరాలు గట్టుకు నేను ఎదురు పోతా ఆజ్ఞ నాకు గట్టుకు నేను ఎదురు పోతా నాకు ఆజ్ఞ తల్లి. భువనగిరి బసవపురం నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి. మేడారం నుంచి ఇక్కడ వెలిసిన నుంచి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. జరుగుతుంది. ఇక్కడ జరగవలసి 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది వస్తారు. మాకు అనుకున్న సౌకర్యం కూడా అన్నీ ఉన్నాయి. అక్కడికన్నా ఇక్కడ బాగున్నారు. ఇక్కడ మంచిగా ఉన్నారు. మేము అక్కడ ఇక్కడ తెలిసి నుంచి ఇక్కడికి వస్తున్నాం. చాలా ఆనందంగా చాలా ఇబ్బంది జరుగుతుందండి. ఇక్కడ తెలిసి నుంచి వస్తున్నాము. మాకు ఇక్కడ అన్ని సౌకర్యం చాలా బాగుంది. మేము శివసత్తులము. మేము వస్తున్న ప్రతి ఏడు వస్తున్నాం. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మేము అనుకున్నవి అన్నీ జరుగుతాయి. ఇక్కడికి వచ్చి మంచిగా జరుగుతుంది.
ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు మేము మంచిగా రిసీవ్ చేసుకుంటుందా? ఇక్కడ మంచిగా